కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భక్తులు ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి పలు వైష్ణవ ఆలయాలకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. వైష్ణవ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు వేలాది మంది ఆలయాలను దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలోని గోపాలస్వామి రోడ్లో గల ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు కిలోమీటర్ మేర క్యూలైన్లో నిలబడ్డారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దేవతలందరికీ కూడా ముక్కోటి దేవతలందరికీ కూడా మరి వ్యూహవాసుదేవుడిగా ఉండి దర్శనమిచ్చేటువంటి రోజు కాబట్టి ఈరోజు అనేక వైష్ణవ ఆలయాలలో మరి దేవతలు అక్కడ వైకుంఠంలో ఎట్లయితే దర్శిస్తారో ఈరోజు మనమంతా కూడా ఆయా వైకుంఠ ఆలయాలలో మనం దర్శిస్తూ ఉంటాము. ఈ దర్శనం పుణ్య విశేషం చేత మోక్షం అంటే సాక్షాత్తు వైకుంఠనాథుని యొక్క సన్నిధానానికి చేరడం అన్నట్టు. అంటే జీవితంలో ఎవరైనా కూడా కోరుకునేటువంటిది అదే, అంటే మోక్షమే పొందాలని, ఆయా లోకాలలో పోకుండా చక్కగా మోక్షస్థానానికి పోవాలని కోరుకుంటాడు. కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా శ్రీ వైష్ణవాలయాలలో ఉండేటువంటి విష్ణుమూర్తిని దర్శిస్తే వాళ్ళకు తప్పకుండా మోక్షం కలుగుతుందని, మళ్ళీ దానాలు ధర్మాలు విశేషమైన ఫలాన్ని ఇస్తాయని వేదాలు పురాణాలు ఇతిహాసాలు అందరూ కూడా చెప్పినారు. కాబట్టి ఈరోజు మన ప్రాంతంలో ఉండేటువంటి ఈ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం చాలా పురాతనమైనటువంటిది. అంటే దాదాపుగా 300 సంవత్సరాల ఆలయం. కాబట్టి ఇటువంటి ఆలయాన్ని వేల మంది భక్తులు ఉదయం నుంచి